ఎగ్జిట్ పోల్స్ అనగానే మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చే పేరు కే క్రాంతి. ఎందుకు అనేది పెద్ద ఇంట్రడక్షన్లో నేను చెప్పనవసరం లేదనుకుంటా. ఎలక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ, న్యూస్ పొలిటికల్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరికీ అది తెలిసిందే. సింగిల్ డిజిట్ చెప్పడం అతని ప్రత్యేకత. అతని సర్వే స్ట్రాటజీస్ కావచ్చు, అది కావచ్చు, అతను మరి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ని చేసుకుని ప్రాసెస్ చేసుకుని ఫైనల్గా ఒక సింగిల్ డిజిట్ చెప్తాడు ఏ పార్టీకైనా. 2019లో ఏపీలో మెయిన్లీ ఏపీకి సంబంధించి అతను 2 టర్మ్స్లో చెప్పినటువంటివి యాజ్ ఇట్ ఈస్గా దిగటం, అది సింగిల్ డిజిట్ పార్టీ వైజ్ 2000 దిగటం అనేది ఆయన ప్రత్యేకతగా. ముఖ్యంగా మొన్న ఏపీ ఇదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కేకే అతను ప్రిడిక్ట్ చేసిన, అతను చెప్పిన నంబర్లు యాజ్ ఇట్ ఈస్గా రావడం అనేది దాంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది వాస్తవం. అయితే ఆ ఏపీకే పరిమితం అయింది. ఎన్డీఏ అంటే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిశారు, విజయం సాధించదని చెప్పి చాలా వరకు చెప్పినప్పటికీ ఎవరు కూడా సింగిల్ డిజిట్ అంత నెంబర్ ప్రిడిక్ట్ చేయలేదు. 164 ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని చెప్పాడు. అలాగే స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి 100% వస్తుందని చెప్పాడు. బీజేపీ కూడా ఆల్మోస్ట్ పోటీ చేసిన అన్నింటిలో గెలుస్తుందని అట్లా చెప్పడం. అంతేకాదు వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది, 11 సీట్లకే పరిమితం అవుతుంది అని చెప్పాడు. ఇదే కేకే ఫస్ట్ 2019 ఏపీ ఎలక్షన్స్లో అప్పుడున్న ఫస్ట్ టైం అతను స్టార్ట్ చేసినప్పుడు ఏపీ ఎలక్షన్స్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది, 151 సీట్లు గెలుచుకుంటుంది, మొత్తం 175 సీట్లకు గానని చెప్పిండు. టీడీపీ 23 సీట్లకే పరిమితం అయితే ఇట్లా చెప్పిండు మొత్తం మీద. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అప్పుడు బయటికి అవుట్ ఆఫ్ ఆంధ్ర దాటి మొదటిసారిగా అతను వేరే స్టేట్, నాట్ ఈవెన్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకి వెళ్ళి మరి హర్యానాకి సంబంధించి అతను చెప్పిన రిజల్ట్ పూర్తిగా అంటే చెప్పిన దానికి విరుద్ధంగా వచ్చింది. అక్కడ కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందని అతను చెప్పడం జరిగింది. కానీ అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. కోర్స్ అతను చెప్పిందే కాదు, ఆ టైంలో దేశవ్యాప్తంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రాంగ్ అయినాయి. మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అక్కడ హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్స్లో. కానీ అలా జరగలేదు. అయితే కేకే సింగిల్ డిజిట్ చెప్పడం అనేది అతని ప్రత్యేకత కాబట్టి అప్పటికే బాగా చెప్పి ఉన్నాడు, అతను చెప్తే కరెక్ట్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. దాంతో అది అతను మిస్ఫైర్ అయింది ఫస్ట్ టైం. అతనికి అర్థం కాదా, షాక్ అయింది. అంటే పల్స్ పట్టుకోవటం ఎక్కడో తేడా కొట్టింది. అంటే అతను చేసే ఈ సర్వే శాంప్లింగ్ ప్రాసెస్, అలాగే క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంతా ఉంటుంది ఓవరాల్గా. అదేమీ అంత ఈజీ ఏం కాదు. ఏదైతే ఒక ఫార్ములా అతను తయారు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అది ఎంత అంటే అటు డేటా సేకరించటము, ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు, వాటిని స్టడీ చేయటం, అవి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది, ప్రజల్లో ఎలా ఉంది అనేది పల్స్ పట్టుకోవటం ఏరియా వైజ్. అలాగే సామాజిక వర్గాల వారీగా ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది పార్టీ పట్ల, రూలింగ్ పార్టీ పట్ల అనేది గమనించాలి. అలాగే మరి ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎవరు బాగా చేయగలిగారు, ఓవరాల్గా మరి టఫ్ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని అవ్వచ్చు, ఇట్లా అనేక అంశాల కలయిక ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేయడం అంటే నాట్ ఈజీ. కోర్స్ అదేం మ్యాథమెటిక్, ఫిజిక్స్, సైన్స్ కాదు యాజ్ ఇట్ ఈస్గా సింగిల్ డిజిట్ చెప్పడానికి. ఒక సూత్రం అప్లై చేసి దాని ప్రకారం ఆన్సర్ రాబట్టడం అనేది కాదు. కానీ ఇతని ప్రత్యేకత ఏంటంటే, కేకే ప్రత్యేకత అదే. ఎలక్షన్కు ముందు మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటే మాటలు కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ ఘోరంగా దెబ్బతినింది. అక్కడ 48 పార్లమెంట్ సీట్లు ఉంటే బీజేపీ అండ్ అలైస్ కలిసి 17 సీట్లకే పరిమితం అయ్యారు. మరి బీజేపీ సోలోగా గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడానికి ఉత్తరప్రదేశ్లో తగ్గడం, అలాగే మహారాష్ట్రలో కూడా సీట్లు తగ్గడం ప్రధాన కారణం. అయితే మరి ఆ తర్వాత 6 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. సో కాంగ్రెస్ వాళ్ళు అట్లే ఇంకా అప్పుడు ప్లే చేసింది ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది అనుకున్నారు, చరిత్ర పునరావృతం అవుతుంది అన్నట్టుగా. ఇంకా వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. కానీ ఈసారి హర్యానాలో చెప్పిన రిజల్ట్ మైనస్ కావడంతో కేకే
ఎట్లయినా సరే తను ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ తనేంటో చూపించాలని ఒక కసి అయితే బయలుదేరినట్టు అనిపించింది. అదే వేలో కొంచెం ఇక్కడ మన తెలుగు మీడియా ఛానల్స్, టీవీ ఛానల్కి అతను ఎనాలిసిస్ ఇచ్చినప్పుడు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఇది కనబడింది. నేను దాని మీద కూడా వీడియో చేయడం జరిగింది. సరే, కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్గా అయినా కూడా ఒక కసితో చేసినట్టుగా అనిపించింది. 200 అతను చెప్పిన నెంబర్ ఇప్పుడు కంటే కూడా ఒక 10 సీట్లు 9 సీట్లు అదనంగా వచ్చినాయి ఎన్డీఏకి. సరే, అది ఇంకా గ్రేట్. అది అతను చెప్పిన దానికంటే ఎక్కువ రావడం అనేది, అంటే హర్యానాలో జరిగినట్లు పూర్తిగా రివర్స్ కాకుండా ఇతను వేరే ఎవరు కూడా అంచనా వేయలేదు. మిగిలిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక 10-12 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తే అందులో పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, ఇంకా అట్లా 2-3 మాత్రమే మంచి విజయం. 170 to 190 వరకు ఎన్డీఏ బీజేపీ గెలుచుకుంటుంది అక్కడ మహారాష్ట్రలో అని ఇచ్చారు. ఒక దైనిక్ భాస్కర్ అండ్ మరాఠీ రుద్ర లాంటి సంస్థలు అయితే హోరాహోరీ పోర్ అన్నట్టుగా ఇచ్చారు. ఇట్లా మిక్స్డ్గా ఇచ్చారు. ఓవరాల్గా అయితే 200 దాటి, అసలు 190 దాటి ఎవరు ఇవ్వలేదు. 195 సీట్స్ దాటి ఎన్డీఏకి. కానీ కేకే 225 గెలుచుకుంటుంది, మార్క్ మై వర్డ్ అంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కిచిడి చేసి ఒక ఛానల్లో అయితే చెప్పాడు. అది కొంత ఓవర్గా అనిపించినట్టు. అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి అంత ఆసక్తి ఉండదు పొలిటికల్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే తప్ప. ఎందుకంటే ఇది మన రాష్ట్రం కాదు, మన తెలుగు రాష్ట్రాలు కాదు కాబట్టి మహారాష్ట్రలో జరిగేది ఎవరు వెళ్తే ఏముంది అన్నట్టుగా ఉంటుంది. కానీ పొలిటికల్ అంటే ఆ పార్టీ కార్యకర్తలకి, లీడర్లకి, పొలిటికల్ అంశాలు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం కొంత ఆసక్తి ఆబ్వియస్గా ఉంటుంది. మొత్తం మీద అయితే అతను చెప్పిన దానికంటే ఒక 9 సీట్లు ఎన్డీఏకి అదనంగా రావటం, అలాగే అతను చెప్పిన మహావికాస్ అఘాడీకి ఒక 9 సీట్లు, అతను 55 చెప్పాడు, 45కి అది పరిమితమైంది. అదర్స్కి 8 చెప్పాడు. అక్కడ కూడా స్కోరు తగ్గిపోయింది బాగా, 6 సీట్లు ఎన్నో వచ్చినాయి అదర్స్కి. మొత్తం మీద అయితే అతని ప్రిడిక్షన్ మళ్ళీ ఇదవటం, ప్రిడిక్షన్ అని చెప్పలేము, ఆ ప్రిడిక్ట్ చేయడానికి బేస్ ఉంటుంది డేటా. ఆ డేటా ప్రాసెసింగ్ మ్యాటరు, దాన్ని మళ్ళీ బాగా సేకరించి ఒడిసి పట్టుకోగలిగాడు. అన్నిటికి మించి మరి ఫీల్డ్లోకి వెళ్ళి ఏరియా వైజ్ తిరగకపోతే, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు రూలింగ్ పార్టీ పైన, బీజేపీ పైన. నేను అలా అంచనా వేశా. అదే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఫార్మర్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే అన్ని నిత్యావసర కమోడిటీస్ అన్నిటి ప్రైసెస్ టూ మచ్గా ఉన్నాయి. మరి ఇట్లా అనేక రకాల ఇష్యూస్, మరట్వాడ రిజర్వేషన్ ఇష్యూ ఉంది, మరి రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి, ఇలా అనేక ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా ఈ గ్యాపు, వీళ్ళు చేసిన సోషల్ అండ్ ఎలక్షన్ ఇంజనీరింగ్, బీజేపీ పార్టీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి వాళ్ళు చేసిన ఇంజనీరింగ్ని ప్రత్యక్షంగా చూడలేకపోవడం అనేది ఒక ఇది అయింది నాలాగా. ఇట్లా అంటే కేవలం అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని గతంలో వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇది కొంత 50% తగ్గినా కూడా ఓవరాల్గా మళ్ళీ ఆ యాంగర్ కంటిన్యూ అవుతుంది అనేటటువంటి అట్లా ఆ బేస్ చేసుకుని చెప్పినటువంటి అలాంటి విశ్లేషకుల అంచనాలు కూడా తారుమారాయి. అది నిజంగా అలా అంచనా తప్పవడం అనేది చాలా విషయాలు తెలుసుకోవడానికి నాకు అయితే పర్సనల్గా చాలా హెల్ప్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఫైనల్గా మొత్తం మీద మిగిలిన సంస్థలు ఏవి కూడా చేయలేని ప్రెడిక్షను, ఇచ్చిన నంబరింగు మళ్ళీ తన ప్రత్యేకత తాను చాటుకున్నాడు. ఎందుకంటే దానికే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అదితో చెప్పినా కూడా అది అంటే బహుశా అది నేను ఈసారి అంత పర్ఫెక్ట్గా చేశాను అనేటటువంటి ఒక టెంపర్మెంట్ అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎనీవే, మన తెలుగు ఇదిలో మరి దేశవ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్ ఎవరు చెప్పట్లా. ఈ కిరణ్ అనే అతనే, స్ట్రాటజీస్ అనే అతనే చెప్పగలుగుతున్నాడు. అంటే ఆ పల్స్ పట్టుకుంటున్నాడు. మొన్న ఇంకా హర్యానాతో అయిపోవడంతో అయిపోయింది ఇంక మనోడి పని అని చెప్పి సోషల్ మీడియాలో అసలు ఏకిపడేశారు. ఈ సోషల్ మీడియా ఎట్ట తయారైందంటే ఓవర్ నైట్ స్టార్లు చేయటం మొదలుపెట్టింది. ఏదైనా డిఫరెంట్గా దొరికితే, మనం అఘోరీ ఇష్యూ చూసాం, లేడీ అఘోరీ మొదలుపెట్టారు. ఆమె జీవన విధానం గురించి అది ఇది అన్నారు. చివరికి ఆమె మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళేలాగా చేసి మొత్తం అంత చికాకు చేసి పెట్టారు. అట్లనే కేకేని మొదట్లో ఇట్లాగే కేకే ఇన్సిడెంట్లు వేరు కావచ్చు, ఏదైనా కూడా ఈ ఓవర్ బజ్, ఓవర్వెల్మింగ్ బజ్ అనేది ఎక్కువైపోతాం సోషల్ మీడియాలో.
దొరికితే చాలుగా చీల్చి చెండాడడం అన్నట్టుగా తయారై. సో హర్యానా ఎలక్షన్స్ మిస్ఫైర్ అయినప్పుడు కేకే చెప్పిన దాన్ని అసలు ఇక సోషల్ మీడియాలో అయిపోయింది, అతను ఇక లగడపాటి మరొక లగడపాటి లెక్క అయిపోతుండని చెప్పి అనుకున్నారు. కానీ ఒక ఛాన్స్ అని ఇవ్వాలిగా. సో ఇప్పుడు ఎందుకంటే పెద్ద యంత్రాంగం ఉండి పెద్ద పెద్ద శాంపిలింగ్ తీసి పెద్ద పెద్ద ప్రాసెస్లు చేసిన దేశవ్యాప్త సంస్థలే మరి దరిదాపుల్లో కూడా రావట్లేదు. మొన్న చెప్పిన ఇది కూడా ఏది ఎగ్జిట్ పోల్స్ కూడా 50% జార్ఖండ్ కూడా బీజేపీ వస్తాయి అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. కానీ జార్ఖండ్లో కాంగ్రెస్ వచ్చింది. మొన్న అప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండింటికి ఒకేసారి జరిగినప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ రావచ్చు అన్నారు, ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ రావచ్చని ప్రిడిక్ట్ చేశారు. అక్కడ 50% అంటే ఈ మధ్య కాలంలో ఈ క్వాంటిటేటివ్ సర్వే ఇదిలో పట్టుకోలేకపోతున్నారు ఈ సంస్థలు పూర్తిగా. అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కానీ లేదంటే ఆ గ్రౌండ్ ఇది నుంచి పబ్లిక్ ఒపీనియన్ని క్వాలిటేటివ్ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వ పనితీరు పైన, ప్రభుత్వ పథకాల పైన, వాళ్ళ సమస్యల గురించి ఏం చెప్పారు, ఇవి ఎక్కువ ప్రాసెస్ చేయాలి. తర్వాత డేటాని సమీకరించుకొని దీన్ని బేరీజ్ వేసుకొని ఆ కామెంటరీ తయారు చేయాల్సి ఉంటుంది. అది అలాగే సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరిగింది, అక్కడ ఉన్న కులాలు కాంబినేషన్స్ ఏవి ఎటు అనుకూలంగా ఉన్నాయి, అలయన్స్లు ఉంటే అవి కరెక్ట్గా ప్రజలు అనుకుంటున్నట్టుగా ఏ అలయన్స్ సెట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో అప్పుడు మన జరిగినప్పుడు జగన్ గారి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కలవాలని చెప్పి కోరుకున్నారు, కలిస్తే ఇంకా తిరుగుండదని అనుకున్నారు. దాన్ని గ్రహించగలిగింది పవన్ కళ్యాణ్ గారు. అదే పొలిటికల్ చాణక్యం అంటే. దానికి తోడు టీడీపీ వాళ్ళు పెద్ద ఫోకస్ పెట్టపోయినా కూడా బీజేపీ ఉండాలి మనకి అని చెప్పి ఆయన బీజేపీని కూడా వాళ్ళు పెద్దగా ఆసక్తి లేకపోయినా అటు రెండు వైపులా బీజేపీని కూడా ఇన్వాల్వ్ చేయడంతో అసలు ఇక కంప్లీట్ లాక్ చేసినట్టుగా అయిపోయింది. అదే అపోనెంట్ని వైసీపీ పార్టీని అయిపోయింది. ఇక మీ ఓటమి క్రిస్టల్ క్లియర్ అనే ఒక ఇదిని ఆ కూటమి తయారు చేయడంతో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు అదే ఒక సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇది చేసాడు. అట్లా ఆ సోషల్ ఇంజనీరింగ్ మరి ఇవంతా ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ప్రిడిక్ట్ చేయటం అంటే చాలా డీప్గానే చేయాలి. అది విజయవంతంగా మరి మహారాష్ట్ర ఎలక్షన్స్లో కేకే చేసినట్లుగా ప్రూవ్ చేసుకున్నాడు. సరే ఎగ్జాక్ట్గా నెంబర్ అయితే రాలేదు, ఒక కంప్లీట్గా అసలు అంటే డిఫరెంట్గా అయితే రాలేదు కదా. 225 ఎన్డీఏ కూటమికి వస్తాయి అని చెప్పి 200 ఇంకొక 9 సీట్లు పెరిగి 234 వచ్చినాయి. మహావికాస్ అగడి ఘోరంగా ఓడిపోద్ది, 55గా పరిమితం అయింది అన్నాడు, 45 సీట్లే వచ్చినాయి. ఇతరులకి 8 వస్తాయన్నాడు, 6 సీట్లు వచ్చినాయి. మొత్తం మీద అయితే చాలా గొప్పగా ఈసారి వర్క్ చేశాడు అనేది, బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి. సో ఎనీవే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మంచి ఎలక్షన్స్ సంబంధించి ఒక మంచి ఒక సర్వే స్ట్రాటజిస్ట్ అనే వాడు ఎదగడం అనేది మనం నిజంగా సంతోషించదగ్గ విషయంగా నేను ఫీల్ అవుతున్నాను. ఐ థింక్ like-minded people also feel the same.